ప్రభుత్వ భూమిని చెరబట్టిన అక్రమార్కులు, ఏళ్లుగా కేసులు, జిల్లా హైకోర్టుల్లో ప్రతికూల తీర్పులు, అడుగడుగున ఆటంకాలు. అయినా చివరకు న్యాయమే గెలిచింది. అటవీశాఖ అధికారులు సుదీర్ఘంగా చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడలోని 102 ఎకరాల భూమి అటవీశాఖదే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నకిలీ పత్రాలు సృష్టించి వేల కోట్ల భూమిని కబ్జా చేయాలని చూసిన అక్రమార్కులకు చెంపపెట్టు లాంటి తీర్పు వెలువరించింది. ఇటీవల వచ్చిన సుప్రీంకోర్టు ఆ తీర్పు హైదరాబాద్ మహానగరంలోనే పెద్ద సంచలనం. ఇక్కడ జరుగుతున్న భూ వివాదాల స్థాయి, తీవ్రతను చర్చకు పెట్టింది పరిణామం. ఇంతకీ ఈ గుర్రంగూడ భూ వివాదం ఏంటి? 102 ఎకరాల ల్యాండ్ను కబ్జాదారులు ఎంతకాలం తమదే అని ఎలా బొకాయించగలిగారు? సుప్రీంకోర్టులో అటవీశాఖకు విజయం ఎలా లభించింది? హైదరాబాద్లో భూమికి మంచి డిమాండ్ ఉంది. గజం ల్యాండ్ కొనాలంటే లక్షల్లో వెచ్చించాల్సిందే. అందుకే ప్రభుత్వ భూమినైతే అప్పనంగా కొట్టేయొచ్చు అనుకున్నారు అక్రమార్కులు. శివారులోని నాగార్జునసాగర్ జాతీయ రహదారికి ఎడమవైపు ఉన్న 102 ఎకరాల అటవీశాఖ భూమిపై 20 ఏళ్ల కిందటే కన్నేశారు. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో అక్రమ కేసులు నడిపించారు. నిజాం స్టేట్లో నాటి సాలార్జంగ్ వారసులమంటూ అత్యంత విలువైన ల్యాండ్ దక్కించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నించారు. అందుకోసం పన్నిన కుట్ర చేయని కుమ్మక్కు అంటూ లేదు. ఏకంగా నకిలీ దస్త్రాలు సృష్టించి భూమిని సొంతం చేసుకునేందుకు ఉన్న అడ్డదారులన్నీ తొక్కారు. ఇన్ని చేసినా చివరకు న్యాయమే గెలిచింది. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలంలోని గుర్రంగూడ అటవీ ప్రాంతంలోని సర్వే నంబర్ 201/1లో ఉన్న 102 ఎకరాల వివాదాస్పద భూమి ప్రభుత్వానికే దక్కుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భూమి అటవీశాఖదే అని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు మొత్తం 102 ఎకరాలను అభయారణ్యంగా ప్రకటించాలంటూ ఆదేశించింది. సాలార్జంగ్ వారసులు మీర్ జాఫర్ అలీఖాన్, నవాబ్ సయ్యద్ అబ్దుల్ వాహిబ్, నవాబ్ సయ్యద్ అబ్దుల్ హమీద్లకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ భూ వివాదం ఏంటంటే ఇది 3వ సాలార్జంగ్ 1833లో కొనుగోలు చేసిన ప్రైవేటు ఆస్తి. 1954లో జాగీర్ రద్దు నుంచి మినహాయింపు ఇచ్చారని పేర్కొంటూ ఆయన వారసులు మీర్ జాఫర్ అలీతో పాటు మరికొందరు 2005లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఎదుట అటవీ చట్టంలోని 4, 6, 10 సెక్షన్ల కింద క్లెయిమ్ పిటిషన్ దాఖలు చేశారు. సో 1949లో ద అబాలిషన్ ఆఫ్ జాగీర్ యాక్ట్ అనే చట్టం తీసుకొచ్చి ఈ పాలకులకు సేవ చేసినందుకు గాను నిజాం ఏ భూములనైతే ఇచ్చాడో ఆ భూములను జాగీర్ భూములు అంటారు కాబట్టి ఆ జాగీర్ భూములను రద్దుపరిచి ఆ భూములన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములుగా, అటవీ భూములుగా బదిలీ చేయడం జరిగింది. ఆ భూములు ఎప్పుడైతే ప్రభుత్వ భూములుగా, అటవీ భూములుగా బదిలైపోయాయో ఆ తర్వాత ఈ సాలార్జంగ్ 3వ తరానికి సంబంధించిన వారసులు ఎవరైతే ఉన్నారో అతని వారసులు ఆ భూములు అటవీ శాఖకు సంబంధించిన భూములు కావు, మా సొంత భూములు, మాకు ఆ భూములపైన హక్కులుంటాయని చెప్పి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర వీళ్ళు ఆ డిస్ప్యూట్కి తీసుకెళ్ళినారు. తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ఫైల్ చేసుకున్నారు. హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేసుకొని వీళ్ళు హక్కుదారులుగా తీర్పులను కూడా తీసుకున్నారు. పిటిషన్లో భాగంగా భూమిని 1971 అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని కోరారు. అటవీ సంరక్షణ అధికారి 2010లో వీరి క్లెయిమ్ను తిరస్కరించినా 2014లో ఆమోదించారు. దీన్ని 2016లో జిల్లా జడ్జ్, 2023లో హైకోర్టు సమర్థించాయి కూడా. ఈ తీర్పుల్ని సవాలు చేస్తూ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ భూమి 3వ సాలార్జంగ్ స్వార్జితమని క్లెయిమ్దారులు నిరూపించలేకపోయారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు 102 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తీర్పు వెలువరించింది. అయితే సాలార్జంగ్ వారసులకు అనుకూలంగా ఎఫ్ఎస్ఓ జారీ చేసిన ఆదేశాలను సమర్థించడంలో జిల్లా కోర్టు, హైకోర్టు తప్పు చేశాయని తెలిపింది. 2014లో ఎఫ్ఎస్ఓ జారీ చేసిన ఉత్తర్వులు, వాటిని ఖరారు చేస్తూ జిల్లా కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులు కొట్టేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. నూట 2 ఎకరాల భూమి వివాదంలో అటవీశాఖకు అనుకూలంగా సుప్రీం సంచలనాత్మకమైన తీర్పు వెల్లడించడంతో కోట్ల విలువైన భూములు దక్కాయి. కొన్ని అంచనాల ప్రకారం ఈ భూముల గరిష్ట విలువ 15,000 కోట్ల వరకు ఉండొచ్చు. ఆ విలువైన, అంత విస్తీర్ణం కలిగిన భూమిని కబ్జా చేయాలన్న ఆలోచన, తెగింపు అక్రమార్కులకు ఎలా వచ్చాయన్నదే ఆశ్చర్యం కలిగించే విషయం.
ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A, 51A(G) ప్రకారం అటవీ భూములను పరిరక్షించటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని పేర్కొంది సుప్రీంకోర్టు. ఫలితంగా భూమికి సంబంధించి పోలీసు పటిష్ట భద్రత నడుమ రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నారు. హద్దులు నిర్ణయించి భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్వే నిర్వహించే సమయంలో ఎక్కడైనా సరే ఆక్రమణలు ఉన్నట్లు తేలితే మాత్రం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. అసలు భూ వివాదం ఎలా మొదలైందని పరిశీలిస్తే 1953లో హైదరాబాద్ రెవెన్యూ బోర్డు ఈ భూమిని భూసార పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడం కోసం అటవీ శాఖకు కేటాయించింది. 1971లో తుర్కయాంజల్, నాదర్గుల్ ప్రాంతాల్లో మరికొంత కలుపుకుని మొత్తం 465 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్గా చేయటానికి అప్పగించింది. అయితే కొందరు సాలార్జంగ్ వారసులమంటూ ఈ ల్యాండ్ తమదిగా క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించారు. 2010లో అటవీ పరిష్కార అధికారి వారి పిటిషన్ను తిరస్కరించారు. అయితే 2012లో రంగారెడ్డి జిల్లా అదనపు న్యాయమూర్తికి అప్పీలు చేయగా ఆ వివాదాన్ని ఎఫ్సీఓకి అప్పగించారు. 2014లో అప్పటి ఎఫ్సీఓ ప్రతివాదులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ భూమి తీవ్ర వివాదాస్పదమైంది. చూస్తే నాకు ఫస్ట్ డౌట్ ఏమొచ్చిందంటే డాక్యుమెంట్ ఈజ్ ఫోర్జ్డ్ ఫ్యాబ్రికేటెడ్ అని డౌట్ వచ్చింది. అసలు మీ దగ్గర ఈ డాక్యుమెంట్ ఉందా, ఉంటే కాపీ ఇవ్వండి, లేదు అంటే దాని రీజన్స్ రాయండి అన్నట్టు ఒకటి రాయడం జరిగింది. లేదా మీరు 1966లో ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి అని రాయడం జరిగింది. వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఈ డాక్యుమెంట్ కాపీ ఇక్కడ లేదు, అండ్ మోర్ ఓవర్ రికార్డు ఏదైతే ఫైల్ అక్కడ 66లో వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉందో అది కూడా లేదని చెప్పడం జరిగింది. దాంతో నాకు చాలా వరకు కన్ఫర్మ్ అయింది. అదేవిధంగా తహసీల్దార్కు రాయడం జరిగింది. అసలు ఈ డాక్యుమెంట్లో ఉన్న విలేజెస్కి సాహెబ్ నగర్ కళానికి సంబంధం ఉందా, తహసీల్దార్ హయత్ నగర్ గారు ఇచ్చారు. అసలు ఇందులో ఈ మెన్షన్ చేసినటువంటి ఊర్లు అండ్ సాహెబ్ నగర్ ఎటువంటి సంబంధం లేదు అని ఇచ్చారు. దెన్ మనకు గట్టి సపోర్ట్ దొరికింది. జనరలీ ఫారెస్ట్రీ మ్యాటర్స్, ఎన్వైరాన్మెంట్ మ్యాటర్స్లో మనకి ఫేవరబుల్గానే వస్తూ ఉంటాయి. కానీ ఇది మన స్టేట్ స్పెసిఫిక్, ఇది దేశానికి మొత్తం సంబంధించిన ఒక బ్రాడ్ సబ్జెక్ట్ కాదు, ఒక స్పెసిఫిక్ కేస్. ఈ స్పెసిఫిక్ కేసులో ఈ జడ్జ్మెంట్ మాకి నిజంగా చాలా మొరేల్ ఇచ్చింది. బికాజ్ ఈ ల్యాండ్ పైన ఇప్పుడు మేము చాలా ఫోకస్ పెడుతున్నాం. ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు, ఇది మొత్తం సొసైటీకి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది. కాబట్టి ఈ కేసు విన్ అయ్యామంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, జనరలీ సొసైటీకి, వాళ్ళ తర్వాతనే డిపార్ట్మెంట్కి చెందినది. 2014 నుంచి రాష్ట్ర అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి పీసీసీఎఫ్ ఆదేశాల మేరకు కోర్టుల్లో పోరాటం సాగింది. ఈ కేసుకు సంబంధించి 1990 నుంచి విశ్రాంత సీసీఎఫ్ కె బుచ్చిరామిరెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసి ఎప్పటికప్పుడు కేసును పర్యవేక్షించారు. ఆయనతో పాటు డాక్టర్ ప్రియాంక వర్గీస్, డి నాగభూషణం, డి సుధాకర్ రెడ్డి వంటి అధికారులు అటవీశాఖ భూమి దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసు మొదలైనప్పుడు పీసీసీఎఫ్ మురళీధర్రావు ఉండగా సుప్రీం తీర్పు వచ్చే సమయానికి పీసీసీఎఫ్ డాక్టర్ సి సువర్ణ ఉన్నారు. మధ్యలో డోబ్రియల్ వంటి అధికారులు ఉన్నారు. వీరి కృషి ఫలితంగా 102 భూమి అటవీశాఖ సొంతమైంది. సుప్రీం తీర్పు పట్ల వీరంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఉత్సాహంతో రాజధానిలో ఉన్న భూములు సంరక్షిస్తామని వెల్లడించారు. గుర్రంగూడలో పర్యావరణహిత నగర అటవీ పార్కు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దశాబ్దాల పాటు సాగిన భూ వివాదంపై 2014 నుంచి 2023 వరకు ప్రతి చోట అక్రమార్కులే గెలిచారు. నాటి పర్షియన్, ఉర్దూ వంటి అధికారిక భాషల్ని తారుమారు చేసి నకిలీ పత్రాలు సృష్టించారు. రెవెన్యూ శాఖ, అటవీ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాల్ని పక్కదారి పట్టించేందుకు ఉన్న అడ్డదారులన్నీ తొక్కారు. ప్రతి దశలో వ్యవస్థల్ని మేనేజ్ చేశారు. అయినా అటవీశాఖ అధికారులు వెనకడుగు వేయలేదు. ముందు అక్రమార్కులు ఎలా గెలిచారో చూసి బలమైన సాక్ష్యాధారాలు సేకరించారు. ప్రైవేటు వ్యక్తులు సమర్పించిన పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. సుప్రీంకోర్టు అనుమతితో హైదరాబాద్ తార్నాకలోని తెలంగాణ రాజ్యాభిలేఖ పరిశోధనాలయానికి లేఖ రాశారు. ఆ కార్యాలయం ఇచ్చిన పక్కా ఆధారాలతో క్లెయిమ్దారుల పత్రాలు నకిలీవిగా గుర్తించారు. ఇలా అన్ని ఆధారాలు పక్కాగా సేకరించి న్యాయస్థానంలో విజయం సాధించారు. These documents, already they have submitted 5 sale deeds and other documents, but they are not relevant to the archives. I studied during that period, the Persian was the official language. The sale deeds in the Urdu.
Urdu. In the cell deeds, there is no mention in the Salarjung. Salarjung, these forefathers also name was not mentioned in the cell deed. तो सेल डीड भी आर्काइव से रेलिवेंट नहीं थे, तो वो केस को हम बहुत ज़्यादा स्टडी करें. ऑलरेडी वी हैव स्टडीड ए लॉट इन IR interim repository. Hundreds of bundle already I have seen. I have searched along with Rakib, AD Urdu Persian, but I didn't find this type of document. ఇది కోర్టులో చాలా రోజులకు వెళ్ళి స్టేటస్ కో ఉంది కాబట్టి మనకి ఒక సివిల్ సూట్ మన మీద ఉంది కాబట్టి ఎటువంటి యాక్టివిటీ చేయలేదు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే కోర్టు మనకు క్లియర్గా ఇది మనదని తేల్చి మనకు చెప్పినప్పుడు దీని చుట్టూ కూడా ఇప్పుడు ప్రహారీ గోడ అలాగే ప్రాపర్ ప్రొటెక్షన్ స్ట్రక్చర్ నిర్మించడం ఉంది. దానికి సంబంధించిన నిధులు అండ్ ప్రపోజల్ సంబంధిత డిపార్ట్మెంట్ అండ్ మా డిపార్ట్మెంట్ నుంచి కూడా పరిశీలి చేసి ఎలా అయితే ఇది కూడా పార్క్ ఉందో దీన్ని కూడా అలానే ఒక ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంటుందో అర్బన్ ఏరియాలో దాని రకంగా తీర్చిదిద్దడానికి కంపల్సరీ దాని సైడ్ విల్ టేక్ స్టెప్స్. పట్టణీకరణ పెరిగిపోతున్న తరుణంలో నగరాల్లో పచ్చదనం తగ్గిపోతుంది. ఫలితంగా గాలి కాలుష్యం కోరలు చాస్తోన్న మాట వాస్తవమే. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజధాని నగరంలో ఓ సరికొత్త అభయారణ్యం ఆవిర్భవించబోతోంది. జంట నగరవాసులకు మంచి ఆహ్లాదం, ఆనందోత్సాహాలు పంచేందుకు అర్బన్ పార్కు అందుబాటులోకి రానుంది. మొత్తానికి ప్రభుత్వ భూమిని కాపాడుకోవటంలో అటవీశాఖ అధికారులు చేసిన సుదీర్ఘ పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.